కింగ్ వర్సెస్ ప్రిన్స్. కింగ్ అడ్డాలో మ్యాచ్. విరాట్ కోహ్లీ సెంచరీ చేస్తాడా లేకుంటే ప్రిన్స్ శుభ్మన్ గిల్ సెంచరీ చేస్తాడా? ఇద్దరు సెంచరీ కోసం వెయిట్ చేస్తున్నారు. ఏం జరగబోతుంది ఈ మ్యాచ్లో? ఫ్రెండ్స్, ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అస్సలు మిస్ అవ్వకండి, దయచేసి చెప్తున్నాను. ఇక మనకు టెలిగ్రామ్ ఛానల్ లేదు, తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్ అనేదే లేదు. ఒకవేళ ఆ పేరుతో ఏమన్నా ఉంటే అవి ఫేక్ మాత్రమే, మనవి కానే కాదు. అండ్ టెలిగ్రామ్ ఛానల్ తీసేసింది కూడా మీ వల్లనే. మనం టెలిగ్రామ్ ఛానల్లో క్రికెట్ అప్డేట్స్, క్రికెట్ న్యూస్, స్టాట్స్, ప్రిడిక్షన్స్ అన్నీ ప్రొవైడ్ చేసేవాళ్ళం. బట్ ఐపీఎల్ టైంలో నేను బాగా గమనించింది ఏంటి అంటే, ఇప్పుడు ప్రెసెంట్ ఏదో ఇష్యూ జరుగుతుంది కాబట్టి నేను కూడా గమనించాను అనమాట. గమనించింది ఏంటి అంటే, సో ప్రిడిక్షన్స్ చెప్పాక నేను క్లియర్గా చెప్తున్నాను, ఈ ప్రిడిక్షన్ బెట్టింగ్స్ కోసం యూజ్ చేయకండి, ఇది జస్ట్ ఏమంటారు స్టాట్స్ ఆధారంగా చెప్తున్నది అని చెప్పి. అంటే యూట్యూబ్ ఛానల్లో మనం వీడియో చేస్తున్నప్పుడు కూడా ప్రిడిక్షన్ అన్నది కేవలం మీరు అనాలిసిస్ పరంగా చూడండి, సో ఇది బెట్టింగ్స్ కోసం యూజ్ చేయకండి అని చెప్పి. బట్ మ్యాచెస్ కొన్నిసార్లు ఓడిపోతాం కదా, అప్పుడు నాకు వస్తున్న మెసేజెస్, కామెంట్స్ ఏంటి అంటే, బ్రదర్ ఈరోజు మ్యాచ్ లాస్, బ్రదర్ ఈరోజు మ్యాచ్ పోయింది, ఏంటి నెక్స్ట్ మ్యాచ్ని కరెక్ట్ ఇస్తావా? అసలు నెక్స్ట్ మ్యాచ్ కరెక్ట్ ఇస్తావా లేదా పక్కన పెట్టేసేయండి. ప్రిడిక్షన్ అనేది ఊరికే అనాలిసిస్ ప్రకారం చెప్తూ ఉంటే మీరు అది రైట్ అవుతుందా రాంగ్ అవుతుందా దాని మీద పెట్టేసేంత అవసరం ఏమొచ్చింది చెప్పండి. అసలు నాకైతే తెలియదు అనమాట. అందుకే పూర్తిగా టెలిగ్రామ్ ఛానల్ని మనం తీసేసాము. ఇక్కడ ఏదో టెలిగ్రామ్ ఛానల్లో ప్రిడిక్షన్స్ ఏమో అలా నడుపుతాము, కొన్ని రోజులు ఇష్యూ అంతా తగ్గిపోయాక మళ్ళీ చేద్దాం, అలా కాకుండా టోటల్గా తీసేసాను. సో డెసిషన్ తీసుకున్నాను అనమాట. ఇక నుంచి యూట్యూబ్ ఛానల్లో మాత్రమే మనకు వీడియోస్ వస్తాయి. ఆ యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ కూడా మీకు ఎలా ఉంటాయో తెలుసు. క్లియర్ కట్గా మనం అనాలిసిస్ అంతా మీ ముందు ఉంచి, అంటే ఏం జరుగుతుంది మ్యాచ్లో, ఎవరి మధ్య ఎలాంటి పోరు ఉందని చెప్పి క్లియర్గా ఉంచాక నేను నా ఒపీనియన్ని షేర్ చేస్తాను. సో ఆ ఒపీనియన్ ఎలా ఉంటుందో మీకు తెలుసు అనమాట. ఏదో మ్యాచ్కు ముందు టకా అని చెప్తుంటే మీరు ఖచ్చితంగా ఫిక్స్ అయిపోతాను అనమాట, ఖచ్చితంగా గెలిచేస్తుందని చెప్పి. సో అలా కాకుండా వీడియోస్లో మనం, ఎందుకంటే క్రికెట్ సంబంధించిన వీడియోస్ కాబట్టి, ఐపీఎల్ కాబట్టి ప్రివ్యూ చెప్పాలి కాబట్టి, ఆ ప్రివ్యూలో ప్రిడిక్షన్ ఉంచాలి కాబట్టి మనం చెప్తున్నాము. సో ఆ ప్రిడిక్షన్ కూడా ఉంచుకుంటే మీరు ఎవరో వీడియో కూడా ఓపెన్ చేయడం కూడా నాకు తెలుసు అనమాట. ఇది నిజమా కదా, మీరే క్వశ్చన్ చేసుకోండి. సో ఇదనమాట పరిస్థితి. అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఇక మనకు టెలిగ్రామ్ ఛానల్ లేదు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటాన్స్. April 2 మన ఇండియన్ టైమింగ్స్ ప్రకారం 7:30కి మ్యాచ్ జరుగుతుంది. ఇది ఐపీఎల్ 2025లో 14th మ్యాచ్. ఈ మ్యాచ్ చిన్నస్వామి స్టేడియం ఆర్సీబీ హోమ్ గ్రౌండ్లో జరగబోతోంది. సో ఫస్ట్ మనం చిన్నస్వామి స్టేడియం యొక్క డీటెయిల్డ్ పిచ్ రిపోర్ట్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం అనమాట. చిన్నస్వామి స్టేడియం మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, దాని పిచ్ రిపోర్ట్ మాకు తెలుసు అంటారేమో, బట్ ఇంకా డీటెయిల్గా చెప్తాను. సో బ్యాటింగ్ పరంగా చూసామంటే ఫ్లాట్ వికెట్ అనమాట. సో అద్భుతంగా బ్యాటింగ్ అనుకూలిస్తుంది. అయితే ఈ మధ్య కాలంలో ప్రతి ఐపీఎల్ వికెట్ ఫ్లాట్గానే అయిపోయింది. ప్రతి చోట మినిమం స్కోరు 180 నుంచి 220 మధ్యలో వస్తుంది. సో ఇప్పుడు చిన్నస్వామి కూడా అలానే, చిన్నస్వామి ఎప్పటి నుంచి అలానే ఉంది, ఇప్పుడు చిన్నస్వామిని దాటిపోయే గ్రౌండ్స్ కూడా వచ్చాయి. అయితే షార్ట్ బౌండరీస్ ఉండడం వల్ల, అంటే చాలా చిన్న బౌండరీస్ అనమాట, ఈ కారణంగా ఏమవుతుందంటే కొన్ని మిస్ హిట్స్ ఉంటాయి కదా, పొరపాటుగా క్యాచ్ అవుట్లు అవుతాయి అనుకున్నవి కూడా 6 వెళ్ళిపోతూ ఉంటాయి. అదే ఈ గ్రౌండ్ యొక్క స్పెషాలిటీ మిగతా వాటితో కంపేర్ చేస్తే, ఎందుకంటే మిగతా వాటికన్నా చాలా చిన్న గ్రౌండ్ అనమాట. ఇక బౌలింగ్ పరంగా చూసాము అంటే ఫాస్ట్ బౌలర్స్కి కొంచెం హెల్ప్ ఉంటుంది స్టార్టింగ్లో, లిటిల్ బిట్ అంతే, అంతకుమించి ఏం లేదు. లేదా ఆ ఎడ్జులు తీసుకోవడము, డైరెక్ట్గా అక్కడే పైకి లేయడము, అలాంటివి ఏమన్నా ఛాన్స్ ఉంటే రావచ్చు అనమాట. ఇక స్పిన్నర్స్ అయితే చాలా కష్టం ఇక్కడ గెట్ ఆన్ అవ్వడం, అంత ఈజీ కాదు. స్పిన్ డిపార్ట్మెంట్లో ఎంత పెద్ద బౌలర్ అయినా సరే ఎక్సెప్షనల్ స్కిల్స్ యూజ్ చేయాలి ఇక్కడ వికెట్లు తీసుకోవాలి అంటే. ఎందుకంటే స్పిన్నర్స్ బాల్లే అంత స్పీడ్ రాదు, బ్యాట్స్మెన్స్కి ఏమో చిన్న గ్రౌండ్, చూసుకొని ఎగిరేసి కొడతారనమాట. కాబట్టి ఇంతకుముందు చాహల్ అనేవాడు కొంచెం ఇక్కడ సక్సెస్ అయ్యాడు, అంటే ఆర్సీబీ తరఫున చెప్తున్నాను. సో కొంతమంది ప్లేయర్స్ సక్సెస్ అవుతూ ఉంటారు. ఇది డీటెయిల్గా చిన్నస్వామి స్టేడియం పిచ్ రిపోర్టు. డ్యూ వస్తుందా అంటే ఖచ్చితంగా 100% డ్యూ వస్తుంది చిన్నస్వామిలో. అదొక యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట. సెకండ్ టైం ఒకవేళ సెకండ్ ఇన్నింగ్స్లో బౌలింగ్ చేసే ఆప్షన్ ఉంటే. సో టాస్ గెలిచిన కెప్టెన్ చేజింగ్, ఇప్పటి వరకు చేజింగ్ తీసుకుంటే ఏదైనా పర్లేదు, ఇక్కడ ఏ పెద్ద ప్రాబ్లం ఏం కాదు, బ్యాటింగ్ పిచ్ కాబట్టి. సో చేజింగ్ తీసుకుంటే ఏమవుతుంది అంటే చిన్న గ్రౌండ్ కాబట్టి అపోజిషన్ ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు వాళ్ళు ఎంత స్కోర్ కొట్టారో చూసుకొని ప్రశాంతంగా నిలబడి దుమ్ము దులిపేయచ్చు. సో అదే ఎక్కువ స్ట్రాటజీ ఉపయోగిస్తూ ఉంటారు మంచి బ్యాటింగ్ లైనప్ ఉన్న టీమ్స్. ఇది పరిస్థితి. ఇక్కడ టోటల్గా డొమెస్టిక్ ఐపీఎల్ అన్ని కలిపి T20 పరంగా 192 మ్యాచెస్ జరిగితే అందులో 84 మ్యాచెస్ ఫస్ట్ టైం బ్యాటింగ్ చేసిన టీము, 106 మ్యాచెస్ సెకండ్ టైం బ్యాటింగ్ చేసిన టీం. సో చూడండి ఇంత డిఫరెన్స్ ఎందుకు ఉంది అంటే ఆచితూచి ఆడతారు కాబట్టి సెకండ్ టైం బ్యాటింగ్ చేసినప్పుడు. సో యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ 170, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్స్ స్కోర్ 160. ఇక గుజరాత్ వర్సెస్ ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ హెడ్ టు హెడ్ ఫైట్ చూసామంటే టోటల్గా ఇప్పటివరకు 5 మ్యాచెస్ జరిగితే అందులో ఆర్సీబీ 3 మ్యాచెస్, గుజరాత్ 2 మ్యాచెస్. ఇక చిన్నస్వామి స్టేడియంలో 2 మ్యాచెస్ జరిగాయి, అందులో ఆర్సీబీ ఒకసారి గెలిచింది, గుజరాత్ ఒకసారి గెలిచింది. ఇక బ్యాటింగ్ సెకండ్ చేసినప్పుడు, ఫస్ట్ చేసినప్పుడు వీళ్ళు ఎప్పుడు మ్యాచెస్ గెలిచలేదు అనమాట, ఏ టీం కూడా. బ్యాటింగ్ సెకండ్ చేసినప్పుడే గెలిచారు, చేజింగ్ చేస్తూనే 3 టైమ్స్ ఆర్సీబీ, 2 టైమ్స్ గుజరాత్, ఆ విధంగా జరిగింది. సో మరి ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది? సో ఇంకా ఆర్సీబీ ప్లేయింగ్ 11 ఇప్పుడు మార్చాల్సిన అవసరం ఉందా చెప్పండి?
క్లియర్ కట్ సెట్ అయిపోయింది. ఫస్ట్ మ్యాచ్కి 75% సెట్ అయితే సెకండ్ మ్యాచ్కి 100% సెట్ అయిపోయింది అన్నట్టు భువనేశ్వర్ కుమార్ కూడా వచ్చేసాడు కాబట్టి. సో మరి ఏమన్నా ఈ చిన్నస్వామి స్టేడియం కాబట్టి స్పిన్నర్ పరంగా స్వప్నిల్ సింగ్ ఏమైనా తీసుకొని వస్తారా? ఎందుకంటే సుయాష్ శర్మని కొంచెం టార్గెట్ ఎక్కువగా చేస్తారనమాట. అంటే ఒకవేళ తన దాంట్లోనే వికెట్స్ కూడా పడవచ్చు, చెప్పలేం, దెర్ ఇస్ ఎ పాసిబుల్, బట్ ఛాన్స్ తీసుకుంటారని చూడాలన్నమాట. లేదా సేమ్ ప్లేయింగ్లో అనమాట. విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, దేవదత్ పడికల్, రజత్ పటిదార్, లియామ్ లివింగ్స్టన్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, కృణల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోస్ హ్యాజల్వుడ్, యష్ దయాల్, ఇంపాక్ట్ ప్లేయర్గా సుయాష్ శర్మ. ఇక గుజరాత్ టైటన్స్ ప్లేయింగ్లో ఎలా ఉంటుంది? సో నేను ఈ ఐపీఎల్ స్టార్ట్ అవ్వకముందు చెప్పాను అనమాట, వీళ్ళ టీంలో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి మిడిల్ ఆర్డర్లో. ఎస్, ఆ తర్వాత మాట్లాడడం, అది కాదు మ్యాటర్. గుజరాత్ ప్లేయింగ్లో ఎలా ఉంటుంది? సో ఒకవేళ సాయి సుదర్శన్ లాస్ట్ మ్యాచ్లో ఇంజూరీ అయ్యాడు. అయితే ప్రజెంట్ మనకి ఈ వీడియో చేస్తున్న టైంకి మనకున్న న్యూస్ ఏంటి అంటే హీఈస్ ఫిట్. అంటే ఫిట్ అంటే ఆడే అవకాశం ఎక్కువగా ఉంది, తనకేం పెద్ద ప్రాబ్లం లేదు అని చెప్పి. సో మనకి ప్రాబ్లమ్స్ అనేవి చెప్పి రావు అనమాట. సో ఆ టైంకి ఏమైనా జరిగితే మహిపాల్ లాంబ్రో టీంలోకి వస్తాడు. అయితే ఓపెనింగ్ చేయడం అనమాట. మేబీ 3 డౌన్ 4 డౌన్కి వెళ్ళిపోతాడు. జోస్ బట్లర్ ఓపెనింగ్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఈ వీడియో చేస్తున్న టైంకి సాయి సుదర్శన్ ఆడతాడని అనుకుంటున్నాను. సో గుజరాత్ ప్లేయింగ్ 11 అనమాట. శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ లేదా మహిపాల్ లాంబ్రో, జాస్ బట్లర్, షెర్ఫిన్ రుతర్ఫర్డ్, షారుఖ్ ఖాన్, రాహుల్ టెవేటియా, రషీద్ ఖాన్, సాయి కిషోర్, కగిసో రబాడా, మొహమ్మద్ సిరాజు, ప్రసిద్ధ్ కృష్ణ, ఇంపాక్ట్ ప్లేయర్గా ఈశాంత్ శర్మ. సో మరి ప్లేయర్ బ్యాటిల్ డిస్కస్ చేసే ముందు ఈ రెండు టీమ్స్ గురించి కొన్ని చిన్న పాయింట్స్ టకటగా మాట్లాడేద్దాం. సో ఆర్సీబీ టీం చాలా అద్భుతంగా కనిపిస్తుంది అనమాట. అంటే ఓపెనింగ్ డిపార్ట్మెంట్ అదిరిపోయింది, డౌటే లేదు. మిడిల్ ఆర్డర్ చూసామంటే రజత్ పటిదార్ రూపంలో చాలా స్ట్రాంగ్గా కనిపిస్తోంది. సో ఇక మనం వీళ్ళు ఇంతవరకు మనకు టెస్ట్ చేయని డిపార్ట్మెంట్ ఏది అంటే ఆ లోయర్ ఆర్డర్తో ఫినిషింగ్ డిపార్ట్మెంట్ అనమాట. అయితే ఫినిషింగ్ డిపార్ట్మెంట్ కూడా టిమ్ డేవిడ్ స్ట్రాంగ్గానే కనిపిస్తున్నాడు. సో జితేష్ శర్మ, లియామ్ లివింగ్స్టన్ ఈ ఇద్దరు ఎలా పర్ఫామ్ చేస్తున్నది డౌట్. సో ఆల్మోస్ట్ బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో ఒక 3-4 బ్యాట్స్మెన్స్ మంచి ఫామ్లో ఉన్నారు. అది టీంకి బాగా కలిసి వచ్చే అంశం. ఇక బౌలింగ్ విషయానికి వచ్చామంటే అన్ఎక్స్పెక్టెడ్. ఫస్ట్ నుంచి చెప్తున్నా కదా, ఈ సంవత్సరం ఆర్సీబీ బౌలింగ్లో బాగుంటుంది, అందరూ తక్కువ అంచనా వేస్తున్నారు. నేను ఫస్ట్ వీడియో నుంచి చెప్పాను అనమాట, ఆర్సీబీ ఆక్షన్ అయిపోయినప్పటి నుంచి. సో భువనేశ్వర్ కుమార్ లాస్ట్ మ్యాచ్లో సూపర్. శాస్త్రి అయితే టోర్నమెంట్ స్టార్ట్ అయిన నుంచి ఫెంటాస్టిక్. కృణల్ పాండ్యా కూడా బాగేస్తున్నాడు. సుయాష్ శర్మ కూడా వికెట్స్ తీసుకుంటున్నాడు. సో ఇక ఏం కావాలి వీళ్ళకి? యష్ దయాల్, డెత్ ఓవర్స్ బాగేస్తున్నాడు. సో అంతా సెట్ అయిపోయింది అనమాట టీం అన్నది. ఇక జీటీ ప్లేయింగ్ విషయానికి వచ్చామంటే వీళ్ళది కూడా చెప్పాను, ఆక్షన్ అయిపోయినప్పుడు, ఆక్షన్ జరిగినప్పుడు చెప్పాను. ఏం చెప్పాను? వీళ్ళకు టాప్ 3 మాత్రమే స్ట్రాంగ్గా ఉంది, మిడిల్ ఆర్డర్ స్ట్రాంగ్గా లేదు. బ్యాక్ టు బ్యాక్ 2 మ్యాచ్లో వాళ్ళు ఫెయిల్ అయింది మిడిల్ ఆర్డర్లోనే. చూసారంటే షారుఖ్ ఖాన్ని నమ్మలేము, షెర్ఫిన్ రుతర్ఫర్డ్ని నమ్మలేము, సో రాహుల్ టెవేటియాని నమ్మలేము. సో ఈ ప్రాబ్లం వీళ్ళను వెంటాడుతుంది సీజన్. సో ఎవరో ఒకరు బాగా పర్ఫామ్ చెయ్యాలి, అన్ఎక్స్పెక్టెడ్ పర్ఫార్మెన్స్ రావాలి. సో బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్లో రావడం కష్టం. ఇది మాత్రం వీళ్ళు వెంటాడుతున్నమాట. బౌలింగ్ పరంగా మాత్రం నో డౌట్ ఫస్ట్ మ్యాచ్లో కొంచెం తడబడ్డారు, కానీ ఇప్పుడు మాత్రం సిరాజు, రబాడా, ప్రసిద్ధ్ కృష్ణ, సో ఇషాంత్ శర్మ కూడా తీసుకొని వస్తున్నారు ఇంపాక్ట్ ప్లేయర్గా. బాగుందన్నమాట టీము. అయితే సిరాజ్ మాత్రమే ఇదే ఫామ్ని కంటిన్యూ చేస్తే మేలు, లేదంటే మాత్రం మనోడు కొంచెం ఎక్కువగా కొట్టించుకుంటూ ఉంటాడు. అయితే చిన్నస్వామి స్టేడియంలో వేసిన ఎక్స్పీరియన్స్ ఉంది, చూద్దాం ఎలా పర్ఫామ్ చేస్తాడు ఈ మ్యాచ్లో. ఇక ప్లేయర్ బ్యాటిల్ విషయానికి వచ్చాము అంటే విరాట్ కోహ్లీ వర్సెస్ రబాడా అనమాట. 36 రన్స్ 3 టైమ్స్ అవుట్ అయ్యాడు. 112 స్ట్రైక్ రేటు చూసుకోవాలి విరాట్ కోహ్లీ రబాడా బౌలింగ్లో. విరాట్ కోహ్లీ వర్సెస్ రషీద్ ఖాన్ 86 రన్స్ 2 టైమ్స్ అవుట్ అయ్యాడు. స్ట్రైక్ రేట్ 124.6 ఉంది. సో ఇక విరాట్ కోహ్లీ వర్సెస్ సిరాజ్ అయితే ఆడే అవకాశం లేదు. ఇక ప్రసిద్ధ్ కృష్ణ వీళ్ళ మధ్య జరిగాయి, కానీ పెద్దగా ఏం పెద్ద ప్లేయర్ బ్యాటిల్ లేదు. ఇక ఫిల్ సాల్ట్ వర్సెస్ రషీద్ ఖాన్ ఒక్కసారి ఫేస్ చేశాడు, ఒక్కసారి అవుట్ అయ్యాడు. ఇక మిగతా జీటీ పేసర్స్ అందరూ కూడా అతను ఆడాడు అనమాట, ఆల్మోస్ట్ అందరినీ. అంటే అతను ఆడిన వాళ్ళు చూసుకున్నాము అంటే ప్రతి ఒక్కరి పైన స్ట్రైక్ రేట్ 180 to 200 ఉంది. రాసి పెట్టుకోండి. ఫిల్ సాల్ట్ ఆడే ఫాస్ట్కి మొత్తం మీకు పవర్ ప్లే అంతా ఆల్మోస్ట్ 4 ఓవర్స్ 5 ఓవర్స్ కూడా పేస్ బౌలర్సే వేస్తారు. సో జాగ్రత్తగా ఉండాలి గుజరాత్ వాళ్ళు, లేదంటే మ్యాచ్ని అలా కూర్చోబెడతాడు, 2 మ్యాచ్లు కూర్చోబెట్టినట్టే. తను అవుట్ అవుతాడు, కానీ ఆ లోపు డ్యామేజ్ చేసేస్తున్నాడు, అదే వాళ్ళకి రన్ రేట్ చెల్లిపోతున్నాడు, అది ప్రాబ్లం. ఇక దేవదత్ పడికల్ వర్సెస్ రషీద్ ఖాన్ 21 రన్స్ 3 టైమ్స్ అవుట్ అయ్యాడు. స్ట్రైక్ రేట్ 72.4. దేవదత్ పడికల్ ఈ మ్యాచ్లో ఆడటం కష్టమే రషీద్ ఖాన్, ఎందుకంటే దేవదత్ పడికల్ వచ్చే టైంకి రషీద్ ఖాన్ తీసుకొని వస్తారు, అతను కూడా రావాల్సిన టైం అనమాట అది మిడిల్ ఆర్డర్లో. సో కొంచెం డౌట్గానే అనిపిస్తుంది. లియామ్ లివింగ్స్టన్ వర్సెస్ రషీద్ ఖాన్ అనమాట. 125 రన్స్ 4 టైమ్స్ అవుట్ అయ్యాడు. స్ట్రైక్ రేట్ 171. స్ట్రైక్ రేట్ ఉంది, కానీ 4 టైమ్స్ అవుట్ అయ్యాడు. అయితే చిన్నస్వామి స్టేడియం దృష్ట్యా తను డామినేట్ చేయొచ్చు, రషీద్ ఖాన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక లియామ్ లివింగ్స్టన్ వర్సెస్ ఆల్ గుజరాత్ పేసర్స్ షాక్ అవుతారు మీరు చెప్తే. 14 రన్స్ కొట్టాడు, 6 టైమ్స్ అవుట్ అయ్యాడు. స్ట్రైక్ రేట్ 140. సో అంటే ఇప్పుడు ఒకవేళ మనం రషీద్ ఖాన్ అవుట్స్ చూసినా, పేసర్స్ అవుట్ చూసినా, ఈరోజు మ్యాచ్లో లియామ్ లివింగ్స్టన్ ఆడడం కొంచెం కష్టమే అనిపిస్తుంది. ఇక టిమ్ డేవిడ్ వర్సెస్ రషీద్ ఖాన్ 62 రన్స్ 2 టైమ్స్ అవుట్ అయ్యాడు. స్ట్రైక్ రేట్ 137 ఉంది. ఇక మనం మీరు ఇంకా డౌట్ రావచ్చు, రజత్ పటిదార్ ఎవరికి లేదా అంటే, నో, పెద్దగా ప్లేయర్ బ్యాటిల్స్ ఏమీ లేవన్నమాట. మీకు తెలుసు పెద్ద ఎక్కువ కెరియర్ లేదు కాబట్టి తక్కువ రన్స్ చేశాడు అందరి దాంట్లో కూడా. ఇక
గుజరాత్ టైటన్స్ బ్యాట్స్మెన్ వర్సెస్ మనం ఆర్సీబీ బౌలర్స్ చూసామంటే శుభ్మన్ గిల్ వర్సెస్ భువనేశ్వర్ కుమార్ 57 రన్స్ 3 times అవుట్ అయ్యాడు, స్ట్రైక్ రేట్ 101.8. ఇక జాస్ బట్లర్ వర్సెస్ భువనేశ్వర్ కుమార్ 43 runs 2 times అవుట్ అయ్యాడు, 115 స్ట్రైక్ రేటు. అంతే. ఎందుకంటే సాయి సుదర్శన్ వర్సెస్ ఆర్సీబీ బౌలర్స్ పెద్దగా వికెట్స్ ఏమీ లేవన్నమాట. అతను మంచిగానే అంటే ఫేస్ చేసిన తక్కువే, ఆడింది కూడా తక్కువే. ఇక షెర్ఫెన్ రూథర్ఫోర్డ్ ఎన్ని మ్యాచెస్ ఆడాడు మనకు తెలుసు, ఐపీఎల్లో ఎవరిని ఫేస్ చేసే ఛాన్స్ లేదు, చేసినా పెద్ద గేమ్ లేదు ఇంపాక్ట్. షారుఖ్ ఖాన్ గురించి తెలుసు, రాహుల్ ద్రవిడ్ గురించి తెలుసు. సో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట, పెద్ద గేమ్ కనిపించట్లేదు ప్లేయర్ బ్యాట్లో వర్సెస్. సో రేపు సర్ప్రైజ్ అనమాట గుజరాత్ వాళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తారో అగైన్స్ ఆర్సీబీ బౌలర్స్. ఇక బోల్డ్ ప్రిడిక్షన్స్ అనమాట. ఈ మ్యాచ్లో రజత్ పటిదార్ మరొకసారి అంటే మళ్ళీ మంచి స్కోర్ చేయబోతున్నాడు. ఇంతకుముందు మ్యాచ్లో నేను చెప్పాను, ఆడాడు తను, ఛాన్స్లు ఇచ్చారు, అవుట్ అయ్యారు, పక్కన పెట్టాను, తను కొట్టాడా లేదా హాఫ్ సెంచరీ అది మనకు కావాలి. సో ఇంకొకసారి మంచి స్కోర్ చేస్తారని నాకు అనిపిస్తుంది అనమాట. ఈసారి ఇంకా మంచి హై లెవెల్ బ్యాటింగ్ చేస్తే అనిపిస్తుంది. ఇక నెక్స్ట్ జాస్ బట్లర్ కూడా ఈరోజు మ్యాచ్లో ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. అంటే చిన్నస్వామి స్టేడియంలో జాస్ బట్లర్ రెచ్చిపోతూ ఉంటాడు. సో అది ఇంకోసారి రిపీట్ అవుతుందేమో అనిపిస్తుంది నాకు. మరి మ్యాచ్ ఎవరు గెలుస్తారు చూడండి. ఆర్సీబీ 2 back-to-back మ్యాచ్లు గెలిచింది, గుజరాత్ ఏమో ఒక మ్యాచ్ ఓడిపోయింది, ఒక మ్యాచ్ గెలిచింది. సో ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారని చెప్పడం చాలా కష్టం అనమాట. పర్సంటేజ్ వైజ్ మాత్రమే చెప్తున్నాను. చిన్నస్వామి స్టేడియంలో ఎవరికి హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ అన్నది ఉండదు. సో ఈ మ్యాచ్ టాస్ గెలిచిన టీం గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అది ఎవరైనా సరే, ఆర్సీబీ అయినా జీటీ అయినా. బట్ ఏదో స్పెసిఫిక్ టీంని తీసుకోమంటే మాత్రం నేనైతే ఖచ్చితంగా ఆర్సీబీ టీంతో వెళ్తాను. ఒక్క 5-6% అంతే, ఇక్కడ డిఫరెన్స్ ఏమీ లేదు. సో ఏమైనా జరగచ్చు. ఎందుకు అంటే సో బ్యాటింగ్ డిపార్ట్మెంట్ స్ట్రాంగ్గా ఉంది, బౌలింగ్ డిపార్ట్మెంట్ స్ట్రాంగ్గా ఉంది. బట్ ఇదే ఇక్కడికి వచ్చామంటే ఇక్కడ ఓన్లీ శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, బట్లర్ పైన డిపెండ్ అవుతున్నారు కాబట్టి వీళ్ళకి ఫినిషింగ్ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఆ మిడిల్ ఆర్డర్లో కొంచెం ప్రాబ్లమ్స్ ఫేసెస్ ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో కొంచెం ఎక్కువగా నేను అడ్వాంటేజ్ అనేది ఆర్సీబీకి ఇస్తున్నాను. బట్ ఇది ఫైనల్ అయితే కాదు. ప్రిడిక్షన్ బెట్టింగ్ కోసం యూస్ చేయకండి, చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.